హైదరాబాద్లో మా బంధువులు ఎంతోమంది ఉన్నారు. వాడెవరు నా దగ్గర రాదు, ఎందుకంటే వాళ్ళకి ఈ విద్య అక్కర్లేదు. నా దగ్గర ఉన్న విద్య మాకు ఎంతోమంది కుటుంబీకులకు, మా బంధువులకు, చాలామంది నా అంతకుముందు ఉన్న మిత్రులకు ఎవరికి అక్కర్లేదు. కానీ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ ఆ గురువు చుట్టే తిరిగే లఘువులు అయ్యారు. మా బంధువులు లఘువులు కాలేదు. వాళ్ళకి అవసరం లేదు ధ్యానశాస్త్రం. అవసరం లేని వాళ్ళ దగ్గర ఎవరు నోరిప్పరు. తలుపులు తట్టని వాళ్ళ తలుపులు తెచ్చుకోబడవు. తలుపులు తట్టిన వాళ్ళ పేరే వాళ్ళకే తలుపులు తెచ్చుకోబడతాయి. నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ శ్లోకాన్ని తెలుసుకోవాలి. భగవద్గీత శ్లోకాన్ని తెలుసుకుంటే గురుతత్వము లఘు విధానము తెలుస్తుంది మనకి. ఒకనొక లఘువుగా మారే విధానం తెలుస్తుంది. లఘువు కాని వాడు లఘువు ఎలా అవుతాడు? లఘువు అయినవాడు మహాలఘువు ఎలా అవుతాడు? మహాలఘువు అయినవాడు అచిరకాలంలో గురువు అయిపోతాడు. ప్రతి పిల్లవాడు పెద్దవాడు అయినట్టు ప్రతి లఘువు ఒక గురువు అవుతాడు. వాడు నిజమైన లఘువు అయితే. ఏ బాలుడు యువకుడుగా కాడు, ఏ లఘువు గురువుగా కాడు, ఏ జ్ఞానిగా కాడు, అందరూ అవుతారు. ఎలా అవుతారంటే ఆ జ్ఞానాన్ని సమీకరించుకునే విధానం ఎలా అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఈరోజు మనం ఈ విషయం గురించి విస్తారంగా తెలుసుకున్నాం, ఈ శ్లోకం గురించి. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారము, అష్ట అంగ నమస్కారము. పదే పదే నేను చెప్పాలి, పదే పదే మీరు వినాలి. గురువు అనేవాడు పదే పదే చెప్తుంటాడు, లఘువు అనేవాడు పదే పదే వింటుంటాడు. తినగా వేము తీయగ నుండు, వినగా అనగా రాగమతిశేయులు. చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, వినేవాడు వింటూనే ఉంటాడు. అదే సూర్యుడు ఉదయిస్తుంటాడు, అదే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. రోజు మనం చూసేది అదే సూర్యుడిని. ఆ సూర్యుడు మారడు, ఈ సత్యము మారదు. ప్రతిరోజు సూర్యోదయమే, ప్రతిరోజు సూర్యప్రకాశమే. ఆ సూర్యప్రకాశంలోనే మన జీవితం. సూర్యప్రకాశంలో ప్రాపంచిక జీవితము, సత్యప్రకాశంలో ఆధ్యాత్మిక జీవితం. ఏమిటయ్యా సత్యం అంటే నిత్యము ఉండేది సత్యము. ఏమిటయ్యా నిత్యము ఉంటుంది? ఆత్మ పదార్థము. ఆత్మ పదార్థము అది చావదు, పుట్టదు, ఎప్పుడు ఉండే వస్తువు. అది నిత్యము ఉండే వస్తువు. అదే నువ్వు అయి ఉన్నావు. తత్వమసి, తత్వం అసి, అదే నువ్వు అయి ఉన్నావు. ఏదై ఉన్నావు? ఆ సత్యము, ఆ నిత్యము. శరీరము అనిత్యము, ఆత్మ నిత్యము. ఇది అనిత్యం కనుక ఇది అసత్యంగా చెప్పబడుతోంది. నిత్యం అనేది సత్యంగా చెప్పబడుతుంది కనుక ఆత్మ పదార్థమే సత్యము. ఆ సత్యము అనేది ఆధ్యాత్మిక సూర్యుడు. సూర్యుడు ప్రాపంచిక సత్యం ఎలాగో సత్యం అనేది ఆధ్యాత్మిక సూర్యుడు. ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. నా సంగీతం నేర్చుకున్నాను టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గర. వేణువు ఎలా ఊదాలో, వేణువు ఎలా పలకాలో. తర్వాత ఇంకా నేర్చుకున్నాను
డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవలు చేసి ఆయన దగ్గర ఉన్న జ్ఞానంతా నేను గ్రహించాను. ఆ సదానంద యోగి గారికి ఆయనకి ఛాయ్ కావాలి, సిగరెట్లు కావాలి. నేను రోజు 2 ప్యాకెట్లు చార్మినార్ సిగరెట్లు తీసుకెళ్ళేవాడిని. ఆయనకి ఏది కావాలో అది నేను ఇచ్చాను. అదే సేవ అంటే. ఆయనకి సిగరెట్లు అక్కలేకపోతే నేను ఎందుకు సిగరెట్ ఇస్తాను? ఆయనకి సిగరెట్లు కావాలంటే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? పినాకపాణి గారిని వారికి ప్రతి నెల కడప ఆల్ ఇండియా రేడియోలో ఆయన కచేరీ ఉండేది. నేను ఆయన తీసుకెళ్ళేవాడిని కడపకి, కర్నూలు నుంచి కడపకి. అది నేను చేసిన సేవ. రేపు కడపకి వెళ్ళాలో ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ ఉందో అనేవారు. స్వామీజీ నేను వస్తున్నాను, నేను తీసుకెళ్తానని చెప్పేవాడిని. ఆయనకి నేను అసిస్టెంట్ని ఆ కడపకి తీసుకెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో ఆయన కచేరీ ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవాడిని. నాకు రాజమండ్రిలో పని ఉందోయ్ అనేవాడు. నేను వస్తున్నాను స్వామీజీ అని చెప్పేసి ఆయన రాజమండ్రి తీసుకెళ్ళేవాడిని. ట్రైన్లో ఆయన తీసుకెళ్ళి అక్కడ పని చేయించి మళ్ళీ దింపి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవాడిని. టిఎస్ చంద్రశేఖరన్ గారు ఆయన సికింద్రాబాద్లో త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు. సుభాష్ మనం డబ్బులు కలెక్ట్ చేయాలో అనేవారు. వస్తున్నాను స్వామీజీ అని తిరిగేసి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. కూరగాయలన్నీ తరగాలి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అన్ని కూరగాయలన్నీ తరిగేవాళ్ళం. జంపకాలన్నీ పరిచయాలు అయ్యా అంటే జంపకాలను పరిచేవాళ్ళం. ఆ సేవ చేయకుండా ఆ గురువులు కృప ఇస్తారేంటి? సాష్టాంగ నమస్కారం చేశాము. తనువు మనసు బుద్ధి 3 పెట్టాము. పరిప్రశ్న వేసాం, మాకు సంగీతం కావాలి స్వామీజీ, నేర్చుకుంటాం మీ దగ్గర, మీరు ఏ కీర్తన చెప్తే ఆ కీర్తన నేర్చుకుంటాం. సేవ చేశాము. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. టిఆర్ మహాలింగం మా గురువు గారు ఆయన్ని బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం గెస్ట్ హౌస్కి. మళ్ళీ తీసుకెళ్ళి దింపేవాళ్ళం ఆయన లగేజ్ అంతా మోసి. ఆ టిఆర్ మహాలింగం గారికి ఆయన ఒకసారి చికెన్ అడిగాడు. ఆ చికెన్ కూడా తీసుకురావడం ఇవ్వడం జరిగింది. నేను రామచంద్ర ఎన్ని పాటలైనా పడాల్సి వస్తుంది. ఆ గురువు గారి దగ్గర నేర్చుకోవాలంటే అన్ని పాటలు పడాల్సిందే. ఆయన ఫ్లూట్లో ఒక్క స్వరం వేసేది ఎంతో అద్భుతంగా ఉండేది టిఆర్ మహాలింగం గారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఒకానొక లఘువు యొక్క విధి విధానము ఈ భగవద్గీత శ్లోకంలో చెప్పబడింది. చక్కగా చెప్పబడింది, అద్భుతంగా చెప్పబడింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా, చేసుకొని వాడికి చేసుకున్నంత మహదేవా. నువ్వు ఏం చేస్తావో అదే నీకు వస్తుంది. నువ్వు ప్రణిపాతం చేస్తే, పరిప్రశ్న చేస్తే, ఆ సేవ చేస్తే నీకు ఆ జ్ఞానం వస్తుంది. ఎందుకు రాదు? ఏ విద్యలో అయినా ఆ జ్ఞానం వస్తుంది. గురువులు ఎప్పుడు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆ లఘువు సిద్ధంగా ఉన్నాడో లేదా చూస్తారు. ఆ పాత్ర సరిగా ఉంటేనే కదా ఆ భిక్ష పెట్టేది. ఆ పాత్రలో దుమ్ము అంతా ఉంటే, మట్టి ఉంటే ఆ పాత్రలో ఏమన్నా భిక్ష పెడతాడా? ఆ అడుగు తినే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. భాండ శుద్ధి లేని పాకం అది ఎలా? కనుక ఆ పాత్ర శుద్ధంగా ఉండాలి. ఆ లఘువు యొక్క పాత్ర. ఆ గురువు భిక్ష పెడతాడు. ఆ పాత్ర దానం ఎక్కడా లేదు, పాత్ర దానమే ఉంది. ఆ పాత్ర పరిశుద్ధంగా ఎలా అవుతుందని చెప్పడం కోసం ఈ శ్లోకం ఉంది, భగవద్గీత శ్లోకం. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఓ లెక్కలేని మంది జ్ఞానులు ఉన్నారు ప్రతి క్షేత్రంలో కూడాను. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. తెలుగు భాష నేర్చుకుంటే ఎంతోమంది ఉన్నారు తెలుగు భాష నేర్పించేవాళ్ళు. సంస్కృతం నేర్చుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు సంస్కృతం నేర్పించేవాళ్ళు. ధ్యానం నేర్చుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు ధ్యాన గురువులు, పిరమిడ్ మాస్టర్స్. ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంతమంది. జ్ఞానినః తత్వదర్శినః బహువచనము. నాకెంతో ఇష్టమైన శ్లోకం ఇది భగవద్గీతలో. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. 1,00,000 సార్లు వినాలి ఇదే శ్లోకాన్ని. ప్రతిరోజు ఇదే శ్లోకాన్ని వినాలి. ఆదిశంకరాచార్య వారు ఏం చెప్పారు? భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కొంచెమైనా తెలుసుకోబోయి, ఒక శ్లోకమైనా తెలుసుకోబోయి. భగవద్గీత కించిదధీత, కించిత్ మాత్రం తెలుసుకో. గంగాజల లవ కణికాపీత అది ధ్యానం, ఒక బొట్టైనా చెయ్యి. సకృతపియేన మురారి సమర్చ అంటే సజ్జన సాంగత్యం, ఒక బొట్టైనా చెయ్యి. భగవద్గీత అంటే స్వాధ్యాయము, గంగాజల లవ కణికాపీత అంటే ధ్యానము, మురారి సమర్చ అంటే సజ్జన సాంగత్యం. ఈ 3 చేసిన వాడికి, కొంతమంది చేసిన వాడికి చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు అడగరు నిన్ను ఏం చేసి వచ్చావా అని చెప్పేసి. వాడికి తెలుస్తుంది కదా నువ్వేం చేసి వచ్చావు. నడు నాయన పై ఉన్నత లోకలకి పోయిన స్వాగతం పలుకుతారు. ఎవరికి స్వాగతం పలుకుతారు? ఈ 3 చేసిన వాడికి. స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యం. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. అలాంటి వాళ్ళకి చావు సమయం వచ్చినప్పుడు ఆ యమ భటులు వచ్చి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని నేనేం ఇంటర్వ్యూ చేయరు. వాళ్ళకి తెలుసు నువ్వేం చేసావో ఏం చేయలేదు నీ జన్మలో. కేవలం తిని తొంగున్నావా, లేకపోతే భగవద్గీత చదివావా, ధ్యానం చేసావా, సజ్జన సంగత్యం చేసావా, పిఎంసి ఛానల్ చూసావా లేదా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి